తెలంగాణ రాజ్ భవన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ అన్నారు. Powerful slogans like Quit India, Do or Die and Vandare Mataram united us, inspired us and still echo in our hearts. Since independence, our nation has risen. Some doubted our ability to unite such diversity, but we proved otherwise. With thousands of languages, cultures and traditions, India is the world's finest example of unity in diversity. Today, India is not just a developing country. It is emerging as a global power on its path to becoming the world's third largest economy. Telangana, our youngest state, shines brightly, advancing rapidly in irrigation, technology, artificial intelligence, pharma and biotech. Our recent Operation Sindoor stands as proof of our strength, grit and determination. The bravery and precision of our armed forces makes us proud and remind us of our national resolve to protect every Indian and uphold justice everywhere. తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగం వల్లే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని గడ్డం ప్రసాద్ అన్నారు. తెలంగాణ శాసన మండలిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे
బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాకిస్తాన్ యువకుడు ఫహాద్. హిందూ అమ్మాయిని మతం మార్చి 2016లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చాడు. ఆ తర్వాత సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో పాకిస్తాన్ యువకుడు ఫహాద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో భర్తపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. చాలా దూరంగా అమ్మాయి సూసైడ్ చేసుకుంటాను ఇక్కడే కూర్చుంటారంటే మేమే ఆపినాం సార్ చాలా సేపు నుంచి. ఇక్కడే ఉంది సార్ అమ్మాయి ఉంది మొత్తం అంతా వచ్చేసారు మంచి చేస్తుంది చాలా అక్కడ చేసాము. అమ్మాయి లంగరోజు కూడా వాళ్ళు అక్కడ ఉంటున్నారు మీకోసం వెయిటింగ్ ఉన్నారు సార్. భార్య దోహా ఫాతిమా పోలీసులకు సమాచారం ఇచ్చి భర్తను మరో మహిళను పట్టించింది. భార్య వెళ్లి చూసేసరికి నగ్నంగా కనిపించారు ఫహద్ మరో మహిళ. ఇద్దరిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. కాగా 1998లో పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డాడు ఫహద్. అమ్మాయిల మతం కన్వర్ట్ చేసి ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫహద్ పూర్వ వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది. 10 సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తనని ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని అమ్మాయిని డైవోర్స్ అడుగుతున్నాడు. ఒక బాబు కూడా ఉన్నాడు. ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు అతను. వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, తన సర్టిఫికేట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది. మొత్తం అన్ని కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట. ఎంతమంది అమ్మాయిలతో వాడు ఆడతాడు. 24/7లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళైనాక అప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను లూర్ చేసి నేను చూసుకుంటా అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి ఆస్తి తీసుకునిరా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. నువ్వు నా మాట వినట్లేవు, నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి, నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు. నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు 10 years తర్వాత నాకు చీట్ చేసేసి వాడు ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు, వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తెలుసు. వాడు ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు, చేయట్లేరు. ఫైనాన్షియలీ కూడా నాకు ఏ సపోర్ట్ లేదు. నేను అన్నీ నేనే చేసుకున్నాను. ఇంకా కాకుండా నా దగ్గర నుంచి లోన్లు అవన్నీ నాతో ప్రతి లోన్లు అవన్నీ తీపించుకొని వాడు నన్ను బాగా ఇంట్లో పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటున్నాను. నేను ఆల్రెడీ వాడికి 10 lakhs ఒకసారి లోన్ తీసిచ్చాను, మళ్ళీ ఇంకోసారి 10 lakhs లోన్ కూడా ఇచ్చానండి. ఇంట్లో అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను, రేషన్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటున్నానండి. ప్లీజ్ నాకు ఎట్లయినా హెల్ప్ చేసేటట్టు చూడండి. రైట్, బంజారా హిల్స్ లోని లవ్ జిహాద్ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే ఇటు పాకిస్తాన్ యువకుడు ఫహద్ అలాగే మరో మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఎలాంటి డీటెయిల్స్ తెలుసాయి? బంజారా హిల్స్ లో ఓ అమ్మాయిని లవ్ జిహాద్ పేరుతో వివాహం చేసుకొని ఆమె మతం మార్చి కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మరొక యువతితో రాఫ్లీలు కొనసాగిస్తున్న పాకిస్తానీ యువకుడి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తానీ యువకుడి రాసలీలను గుర్తించారు బంజారా హిల్స్ పోలీసులు. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తూ కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాకిస్తాన్ కు చెందిన ఫహద్ అనే యువకుడు. అయితే ఆమె హిందూ యువతి. ఆ అమ్మాయిని మతం మార్చి 2016లో పెళ్లి చేసుకున్నాడు ఫహద్. అయితే పెళ్లి చేసుకున్న అనంతరం కీర్తి పేరును దోహా ఫాతిమగా మార్చాడు.
ఆ పేరుతోనే ఆమెకు సంబంధించినటువంటి ఆమెను అలాగే పిలవడము, పూర్తిగా మతం మార్చేసి ఆమెను ముస్లిం యువతిగా అందరి ముందు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఇక తనను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఆ యువతి కీర్తి సైతం అతనితో ఫాతిమా అనే పేరుతోనే ఇంతకాలం కూడా సంసారం చేసుకుంటూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో సిపాల్ కంపెనీలో పనిచేసేటువంటి మరొక మహిళతో ఎవరో నడిపిస్తూ ఉన్నాడు. ఇల్లీగల్ గా ఆమెతో సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని భార్య కీర్తి ఐడెంటిఫై చేసింది. ఈ క్రమంలోనే వాళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు తగిన పథకం రచించి ఇద్దరు ఒక ప్రాంతంలో ఉన్న సమయంలోనే అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరిని కూడా పట్టుకుంది. అయితే ఆమె వెళ్లి వాళ్ళను ఐడెంటిఫై చేసినప్పుడు పోలీసుల ద్వారా ఇద్దరు కూడా నగ్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ మహిళను భర్తతో చనువుగా ఉన్నటువంటి మహిళను సైతం పట్టించింది భార్య కీర్తి. సో కీర్తి వెళ్లి చూసేసరికి ఫహద్ అలాగే అతనితో పాటు ఉన్న మరొక యువతి ఇద్దరు కూడా నగ్నంగా కనిపించారు. ప్రస్తుతం వాళ్ళిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పాకిస్తానీ యువకుడు ఫహద్ కు సంబంధించిన డీటెయిల్స్ గమనించినట్లయితే 1998లోనే పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చి ఇక్కడే స్థిరపడి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఫహద్. ఆ తర్వాత తను కొంతకాలం నుంచి అమ్మాయిలను మతం కన్వర్ట్ చేసి ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మోసాలకు తెగబడుతూ ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. కాగా ప్రస్తుతం ఫహద్ యొక్క పూర్తి వివరాలను ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. అసలు అతను చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి గతంలో ఇట్లా ఎంతమంది అమ్మాయిలను మోసం చేశాడు, అతని యొక్క వ్యవహారం అనేది ఎలా ఉంటుంది, ఎంతమందిని ఇలా లవ్ జిహాద్ పేరుతోనూ అలాగే ఒకళ్ళని పెళ్లి చేసుకుని మరొకళ్ళతో ఇట్లా ఇల్లీగల్ గా ఇట్లా నడిపిస్తున్నాడు అనేది కూడా పూర్తిగా ఆరా తీసినటువంటి పనిలో ఉన్నారు బంజారాహిల్స్ పోలీసులు. రత్నకుమార్, అసలు ఈ ఫహద్ ఫస్ట్ నుంచి కూడా తన బిహేవియర్ ఎలా ఉండేది? కీర్తి ఏమని డిమాండ్ చేస్తుంది? వాస్తవానికి తను ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్న సిపాల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే అతనితో పాటు పనిచేసే కొంతమంది యువతులతో చనువుగా ఉండటం, ముఖ్యంగా హిందూ యువతులను టార్గెట్ చేసి వాళ్ళను ప్రేమ పేరుతో లోబరుచుకోవటం, వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మతం మారాలని వాళ్ళని ఒత్తిడికి గురి చేయడం, ఆ తర్వాత ఎలాగూ ప్రేమించారు కాబట్టి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళను శారీరకపరమైనటువంటి వాళ్ళతో వ్యవహారాలు నడిపిన తర్వాత వాళ్ళను మతం మార్చి తర్వాత వాళ్ళకి ముస్లిం యువతుల యొక్క పేర్లను నామకరణం చేసి ఆ రకంగా వాళ్ళని మతం మొత్తం కూడా పూర్తిగా మార్చివేసిన తర్వాత వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉండేవాడు. సో ఈ వ్యవహారంలోనే ఇప్పుడు కీర్తి అనే అమ్మాయి కూడా మొదట ఆమె కీర్తి పేరును ఆమె ప్రేమించి హాతు ఆమెను ప్రేమలోకి దింపిన తర్వాత ఆమె యొక్క మతం మార్చి దోహా ఫాతిమాగా పేరు మార్చిన తర్వాత ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. కొంతకాలం నుంచి మరొక యువతితో తను ఈ యొక్క వ్యవహారం అనేది నడిపిస్తూ ఉన్నాడు తెలియకుండా, భార్యకు తెలియకుండా. కానీ ఆమె ఆ విషయాన్ని పసిగట్టి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం భార్య తెలియజేస్తూ ఉంది, ఇలాంటి యువకులను నమ్మి మోసపోవద్దు, అనవసరంగా వాళ్ళ మాయలో పడి తర్వాత మతాలు మార్చుకొని తర్వాత ఇబ్బందులు పాలవద్దు, మోసాలు చేస్తారనేటువంటి విషయాలను కూడా ఆయన యొక్క భార్య కీర్తి అలియాసు దోహా ఫాతిమాగా పేరు మార్చుకోబడినటువంటి యువతి తెలియజేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. హైదరాబాద్ పటాన్ చెరువు రెజోనెన్స్ క్యాంపస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని రైజింగ్ విత్ ప్రైడ్ లీడింగ్ విత్ పర్పస్ అనే అంశంతో జరిపారు. ఈ వేడుకలో భారత్ దర్శన్ చక్ర నిర్మాణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో రంగురంగుల వర్ణ చిత్రాలతో భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఐక్యతను అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ వేడుక దేశం పట్ల, సాయుధ దళాల పట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. దేశాభివృద్ధికి దోహదపడే బాధ్యతాయుత పౌరులను రూపొందించడంలో విద్య పాత్ర ఎనలేనిదని రెజోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. విలువలకు కట్టుబడి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు.
గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి లోకేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తెనాలి ప్రజలు ప్రాణత్యాగాలు చేశారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రానికి చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చామని నారా లోకేష్ అన్నారు. మోడీ నాయకత్వంలో చంద్రబాబు విజనరీతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఏపీపీసీ చీఫ్ షర్మిల ఆవిష్కరించారు. ప్రధాని మోడీపై షర్మిల ఫైర్ అయ్యారు. నయా భారత్ కాదు, మోడీ చేతిలో భారత్ దగా పడిందని విమర్శించారు. మోడీ చెర నుంచి దేశాన్ని విడిపించేందుకు మరో స్వాతంత్ర్య పోరాటం చేయాల్సి ఉందన్నారు. నాడు కుప్పంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. నేడు చంద్రబాబు పులివెందులతో అదే చేశారని షర్మిల మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఇద్దరూ కూని చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎంతోమంది మహనీయుల త్యాగఫలం. ఎంతోమంది పోరాటాలు చేస్తే, ఎంతోమంది ఆస్తి త్యాగాలు చేస్తే, ఇంకెంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే లభించింది ఈ స్వాతంత్రం. వాళ్ళందరికీ కూడా, స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. స్వాతంత్రం తెచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర. అలాగే మన దేశానికి, స్వతంత్ర భారతదేశానికి అభివృద్ధికి పునాదులు వేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీయే. మరొకసారి మీ అందరి సమక్షంలో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశం కోసం, ప్రజల కోసం, రాజ్యాంగం కోసం కట్టుబడి ఉంటుంది. ఎంతటికైనా, ఏ పోరాటానికైనా తెగించి ఉన్నామని మరొకసారి మాటిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చెషోతి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 46కు చేరింది. మృతుల్లో 2 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనతో ఏటా జరిగే మచేల్ మాతా యాత్రను అధికారులు తక్షణమే నిలిపివేశారు. చెషోతి గ్రామం ఈ యాత్రకు ప్రారంభ స్థానం కావడంతో పెను ప్రమాదం సంభవించింది.
కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహానికి యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు వాహనాలు కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు శిథిరాల కింద నుంచి 167 మందిని సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చెషోతి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 46కు చేరింది. మృతుల్లో 2 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనతో ఏటా జరిగే మచేల్ మాతా యాత్రను అధికారులు తక్షణమే నిలిపివేశారు. చెషోతి గ్రామం ఈ యాత్రకు ప్రారంభ స్థానం కావడంతో పెను ప్రమాదం సంభవించింది. కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహానికి యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు వాహనాలు కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు శిథిరాల కింద నుంచి 167 మందిని సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. అంతకుముందు జరిగిన కవాతులో డిప్యూటీ సీఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు. 7,900 కోట్లతో 5 జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని పవన్ చెప్పారు. సుస్థిర పాలన కోసమే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలన్న పవన్, పదవుల్లో ఉండి ఎంజాయ్ చేయాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలపై మాట్లాడిన పవన్, వైసీపీ వాళ్లు గెలిస్తే ప్రజా తీర్పు అంటారు, కూటమి గెలిస్తే ఈవీఎంల తప్ప అంటూ ప్రశ్నించారు. బ్యాండ్ మేజర్ ఫస్ట్ కంటింజెంట్. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ చాలా బలమైన దృష్టి పెడుతుంది. ఎందుకంటే నాకు ఇది కాకినాడ చాలా వల్నరబుల్గా అనిపిస్తుంది ఒకసారి రిపోర్టు చూస్తూ ఉంటే. కలెక్టర్ గారికి తెలుసు, ఎస్పీ గారికి తెలుసు, రాష్ట్ర డీజీపీ గారికి తెలుసు. ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ బియ్యమే కదా, డీజిలే కదా అని మనం వదిలేస్తే ఒకసారి దోపిడీ, ఒకసారి స్మగ్లింగ్ అలవాటైన వాళ్ళకి బయట నుంచి వెపన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బాంబులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఒక చాలా ఏమరపాటుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. సో అందుకని దీన్ని భారతదేశం, మా కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా లా అండ్ ఆర్డర్ మీద, దేశం తాలూకు సుస్థిరత మీద మాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. ఎక్కడ కూడా కరప్షన్ ఉన్న చోట ఆటోమేటిక్గా దేశం బలహీనపడుద్ది. అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలని మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. వాటన్నిటికంటే కూడా ప్రజలు నేను కోరుకునేది, మీరు ఎరుకుతో ఉన్నంత కాలం డెమోక్రసీ ఈజ్ ఎటర్నల్ విజిలెన్స్ అంటారు. అంటే మీరు నిరంతర పహారా కాస్తే తప్ప ప్రజాస్వామ్యం బలపడదు. అందుకని మీరందరూ నిరంతరమైన విజిలెన్స్తో ఉండాలి, నిరంతరం ఇప్పుడు ఒక పహారా మనస్తత్వంతో ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో